మెడికల్ కాలేజ్ మరి సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో, అదే విధంగా విజయ మనోహర్ అక్క ఆధ్వర్యంలో, అదే విధంగా మరి శ్రీదేవమ్మ గారు, అదే విధంగా బుట్టా రేణుక గారు, అదే విధంగా మరి ఈ మున్సిపల్ చైర్మన్ అందరూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి కార్యకర్త, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మరి మున్సిపల్ అధ్యక్షులు అందరికీ మరి అందరి ఆధ్వర్యంలో ఈ జరుగుతున్నటువంటి ఈ గవర్నమెంట్ విరోధంగా పీపీపీ పద్ధతి ఏమైతే ఉంది కదా దాని విరోధంగా ఈ రోజు పెద్ద ఎత్తున విద్యార్థులు అందరూ ఈ రోజు పాల్గొనడం జరిగింది. ఎందుకంటే బీద బడుగు బలహీన వర్గాలకు ఇది ఎంతో మంచి జరిగే పని కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజు 14 ఏళ్లు మరి సీఎం గా ఉన్నప్పుడు ఆయన సీఎం కి ఎందుకు ఈ ఆలోచన రాలేదని అడుగుతున్నాము. అదే విధంగా 40 years ఇండస్ట్రీ అని అంటారు. మరి 40 years ఇండస్ట్రీలో ఎందుకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలనే ఆలోచన ఎందుకు రాలేదు? మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మరి ఇప్పుడు జగనన్న ప్రభుత్వం ఉన్నది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు 2 ఏళ్లు కరోనా వచ్చింది. ఆ కరోనాలోనే ఆయన సంకల్పం చేసుకున్నారు, నేను ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ తీసుకురావాలా. ఎందుకంటే ఆక్సిజన్ లేక ఎంతో మంది చనిపోవడం జరిగింది. కరోనాకి దెబ్బకి ప్రతి ఒక్కరూ పిట్టల్లా రాలిపోయారు. దానిగా ఇన్స్పైర్ తీసుకొని జగనన్న ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు మా రాష్ట్రానికి రావాలని చెప్పేసి 17 మెడికల్ కాలేజీలు ఏకదాటిగా తీసుకురావడం జరిగింది. దీన్ని ప్రైవేటీకరణ చేయాలని ఈ దురుద్దేశం. ఎందుకంటే మరి ఈ ప్రైవేటీకరణ ఎందుకు చేయాలంటే ప్రజలు ఇంగ్లీష్ చదవాలా, కాలేజీలో చదవాలి, ఇంగ్లీష్ కాలేజ్ చదవాలంటే ఇంగ్లీష్ వద్దంటారు. మరి ప్రజలు మళ్ళీ మెడికల్ కాలేజీల్లో మరి పిల్లలు మెడికల్ కాలేజ్ చదవాలా అని అన్నప్పుడు బీద బలహీన ప్రజలు మెడికల్ చదవకూడదా, ఎంబీబీఎస్ కాకూడదా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈ రోజు ఒక చిన్న ఉదాహరణ, బళ్ళారిలో పోయి ఇక్కడ 10-14 మండలాలు వస్తాయి. ఈ మండలాలన్నీ బళ్ళారిలో పోయి, కర్ణాటకలో ఉన్న బళ్ళారిలో పోయి వైద్యం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఒక డెలివరీ గానీ, చిన్న యాక్సిడెంట్ గానీ, హార్ట్ అటాక్ గానీ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు బళ్ళారి ఓపీడీలోనే ఎంతో మంది రోజుకి అడ్మిట్ అవుతున్నారు. మీరు కావాలంటే మీ ద్వారా మీరు వెళ్ళి చూసుకోవచ్చు అక్కడ. కాబట్టి మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు పరిపాలన కాకోకున్నట్ల ప్రజల మీద విషం చిమ్ముతున్నాడు. మరి ఎక్కడ మీటింగ్ చేసినా, ఎక్కడ బహిరంగ సభ చేసినా జగనన్న ప్రభుత్వమే తలుస్తున్నాడు. కానీ మరి జగనన్న ప్రభుత్వం ఎలా చేసింటే అలా పేర్లు మార్చి ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. ఎందుకంటే మా జగనన్న ఎలా లీడరో మరి చంద్రబాబు నాయుడు కూడా అలాగే లీడర్ అని అందరూ ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే అమ్మఒడి అని తెచ్చినప్పుడు తల్లికి వందనం అని తెచ్చారు. నాడు నేడిలో మరి ఎన్నో హాస్పిటల్స్ రిపేర్ చేశారు, ఎన్నో స్కూల్స్ రిపేర్ చేశారు. వైద్య విద్యా రంగంలోన జగనన్న ఈ యొక్క విప్లవాన్ని సృష్టించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగనన్న మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ప్రజలకు మాట ఇచ్చిన సంక్షేమ పథకాల్లోన ప్రతి సంవత్సరము 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. ఆ ఉద్యోగాల సంగతి పక్కన పెడితే, ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు అంతే. ఎందుకంటే ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎక్కడ ప్రజలు అడుగుతారో అని చెప్పేసి అందుకే ప్రతి ఒక్కటి ఈ రోజు ఈ మెడికల్ కాలేజ్ మీద పన్నారు. ఎందుకంటే మన పిల్లలు ఎక్కడో విదేశాలకు వెళ్లి చదువుతున్నారు. అలాంటివి మన రాష్ట్రంలోనే ఇన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నప్పుడు ఈ ప్రతి ఒక్కటి 5 మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఉండే మెడికల్ కాలేజీలు కూడా 70%, 80%, 50% వరకు వచ్చినాయి. మిగిలిన అమౌంట్ వేసి వాళ్ళు మళ్ళీ ముందుకి అంటే సంపద సృష్టించానని చెప్పారు కదా. మరి సంపద సృష్టిస్తానని చెప్పినప్పుడు సంపద ఉన్నప్పుడు తీసుకొని వచ్చి మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేయొచ్చు కదా. దీన్ని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు? ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ చేయడానికి మీరెందుకు గవర్నమెంట్ ని నిరూపించుకున్నారని చెప్తున్నాను నేను. కాబట్టి ఈ రోజు ఈ పీపీపీ విధానాన్ని మేము అడ్డుకుంటున్నాము. పీపీపీ విధానం ముందుకెళ్తే దీన్ని సహించేది లేదు. ఎందుకంటే విద్యార్థులు, మళ్ళీ బీద బడుగు బలహీన ప్రజల పిల్లలు, విద్యార్థులు ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజ్ కంపల్సరీ కావాలి. ఎందుకంటే ప్రైవేటీకరణ చేస్తే చాలా ఇబ్బంది పడిపోతారు బీద ప్రజలందరూ. కాబట్టి మీరు పీపీపీ అని ఊదుకుంటూ వస్తే ఇక్కడ ఊదించుకునే వాళ్ళు ఎవరు లేరని సందర్భంలో తెలుపుతూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.